హలో అండి. ఇక్కడైతే మనము హౌ డస్ ఏఐ లెర్న్ అనేది నేర్చుకుందాం. సో బేసికల్గా మనం ఏం అడిగినా సరే, ఏం సెర్చ్ చేసినా సరే చాట్‌జీపీటీలో కానివ్వండి, లైక్ ఏది అడిగినా కూడా ఎలాంటిది హెల్త్ గురించి అడుగుతారా అడగండి, లేకపోతే మీ మ్యారేజ్ గురించి అడుగుతారా అడగండి, లేకపోతే ఒక కంపెనీ గురించి అడుగుతారా అడగండి, ఎలాంటిది అడిగినా కూడా లైక్ చిటికల్లో ఆన్సర్స్ అనేవి ఇస్తూనే ఉంది. అసలు ఏఐకి ఇవన్నీ ఎలా తెలుసు? ఏఐ అసలు ఎక్కడి నుంచి నేర్చుకుంది? ఎలా నేర్చుకుంది? అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఏఐ డజంట్ మ్యాజికలీ నోస్ థింగ్స్, ఇట్ లెర్న్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. అంటే ఏఐ అంటే ఆటోమేటిక్గా దానికి ఏదో ఇంకా వచ్చు, దానికి ఇంకొకటి రాదు అనే సమస్యనే లేదు అన్నట్టు కాదు. ఏఐ అనేది లైక్ ఆల్రెడీ అది నేర్చుకుని ట్రైన్ అయ్యాకే వాటన్నిటికీ లైక్ ఎవ్రీథింగ్ కూడా వచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే లైక్ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, అంటే ఒక చిన్న చైల్డ్ ఉన్నాడు. వాడికి చిన్నప్పటి నుంచి ఆల్ఫాబెట్స్, లేకపోతే టేబుల్స్, మల్టిప్లికేషన్స్, అడిషన్స్ ఇవన్నీ చిన్నప్పటి నుంచే లైక్ ఎల్కేజీ యూకేజీ నుంచే ఫుల్గా లైక్ స్లేట్ పైన ఎలా అయితే లైక్ రాసి రబ్ చేసి అలా టీచర్స్ వీళ్ళందరూ చేస్తుండే కదా, సేమ్ అదేలాగా ఇక్కడ దానికి చెప్పిందే చెప్పి ఒక ఎగ్జాంపుల్స్ కాదు, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాటిని బాగా ట్రైన్ చేస్తారనమాట. దాని తరువాత మనం ఏం అడిగినా కూడా లైక్ అప్రాక్సిమేట్గా అది కరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వగలదు. ఎగ్జాక్ట్గా ఒక చైల్డ్కి ఎలా అయితే టీచర్స్ చిన్నప్పుడు నేర్పించారో అలానే అన్నమాట. సో బేసికల్గా ఇట్ సీస్ లైక్ మిలియన్స్ ఆఫ్ టెక్స్ట్, పిక్చర్స్, మ్యూజిక్ ట్రాక్స్ ఆర్ వీడియోస్ అండ్ లెర్న్స్ ప్యాటర్న్స్. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా అండి, మిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తుంది. అంటే లైక్ టెక్స్ట్ కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి, మ్యూజిక్ ట్రాక్స్, వీడియోస్ ఎన్ని రకాలుగా నేర్చుకోవాలో అన్ని రకాలుగా నేర్చుకున్న తరువాతే లైక్ అది మనకు ఆన్సర్స్ అనేది ఇవ్వగలదన్నమాట. సో ఇక్కడ అనాలజీ చూడండి. ఇమాజిన్ లెర్నింగ్ టు డ్రా క్యాట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాట్ని డ్రా చేయాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తా అంటే క్యాట్ని డ్రా చేయడం అంటే ఒట్టికి కాదు, లైక్ పర్ఫెక్ట్గా డ్రా చేసి ఒక మంచి పెయింటింగ్ లాగా లైక్ అందరూ మెచ్చుకునేలాగా నేను యూనిక్గా చేయాలనేసి అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తా, జస్ట్ ఒక ఫోటోని యూస్ చేసి డ్రా చేయడం కాకుండా ఒక 10 క్యాట్స్ పిక్చర్స్ అన్నా, లేకపోతే 20 30 లేకపోతే ఇంకా నాకు గట్టిగా మంచిగా అవ్వాలి, మంచిగా డ్రా చేయాలంటే 100 క్యాట్స్ కూడా చూస్తా. ఓకే, పర్ఫెక్షన్ కోసం. ఓకే, దాని తర్వాత నేనేం చేస్తా, అసలు క్యాట్ అనేది ఏ షేప్లో ఉంటుంది, ఏ కలర్లో ఉంటుంది, అసలు అది ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేసి బాగా గమనించి మరీ ఆ డ్రాయింగ్ అనేది వేస్తా. అప్పుడే నాకు అవుట్కమ్ ఎలా వస్తుంది, ఒక మంచిగా ఒక క్యాట్ అనేది డ్రా చేయగలుగుతా అనమాట. ఒక మంచి క్యాట్ పిక్చర్ అనేది నేను మంచిగా డ్రా చేసేస్తా. సో అలాగే ఏఐ డస్ ద సేమ్ బట్ విత్ మిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఏఐ కూడా నేను ఇక్కడ చేసినట్టు ఒక క్యాట్ని ఎలా అయితే డ్రా చేయాలి అనేసి అన్ని ఎగ్జాంపుల్స్ చూసి ఇది అక్కడిక్కడ రియల్ క్యాట్స్ని పట్టుకొని చూసి మంచిగా అవుట్కమ్ వచ్చేలా చేశాను. అలానే ఈ ఏఐకి ఇంకా పర్ఫెక్షన్గా లైక్ ఎలాంటి వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా అది ఆన్సర్ చేయగలిగే విధంగా మిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేది చూస్తుంది అనమాట. ఓకే, వాటన్నిటిని చూసినాకనే ఇది ట్రైన్ అవుతుంది. అదేదో ఆటోమేటిక్గా లైక్ దాని పవర్ ఏం కాదు, మనలానే అది కూడా ట్రైన్ అవుతుందన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ కీ కాన్సెప్ట్స్ ఇన్ లెర్నింగ్ ఏఐ అనేది చూద్దాము. సో ముందుగా చూడండి, డేటా అనేది ఏదైతే ఉంటుందో అది ఏఐకి ఫుడ్ లాగా అనమాట. అంటే ద మోర్ ఇట్ సీస్ ద బెటర్ ఇట్ లెర్న్స్ అనమాట. అది ఎంత చూస్తే అంత బెటర్గా నేర్చుకుని మనకు అంత బెటర్గా అవుట్పుట్స్ లేకపోతే ఆన్సర్స్, సొల్యూషన్స్ అనేది ఇవ్వగలదన్నమాట. ఎగ్జాంపుల్స్ చూడండి, బుక్స్, ఇమేజెస్, మ్యూజిక్, వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా చూస్తుంది, అవన్నీ కూడా లైక్ ఏఐ అనేది ఇవన్నీ కూడా లైక్ వీటన్నిటిని చూసి ట్రైన్ అవుతుంది అనమాట. ఓకే, ట్రైనింగ్ అంటే ఏంటిదంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. మనకి ఎలానో మన లైఫ్లో ఎలా అయితే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ లాగా ఇది కూడా సేమ్. ట్రైనింగ్ అంటే ప్రాక్టీస్ మేక్స్ ఏఐ పర్ఫెక్ట్ లాగా అనమాట. తర్వాత ఏఐ రిపీట్స్ లెర్నింగ్ మెనీ టైమ్స్ టు గెట్ బెటర్. ఒక్కసారి మనలాగా ఓకే, మన గురించి మనకు తెలుసు కదా, రేపు ఎగ్జామ్ సెమ్ ఉందంటే ఈరోజు బుక్ పట్టుకొని నేర్చుకునేసి వెళ్ళి ఒక అటెంప్ట్లో పాస్ అయిపోతాం. పాస్ అవ్వడమే దీని గోల్ కాదనమాట.
లైక్ ఫస్ట్ క్లాస్లో రావాలి, అంతకు మించి ఏమన్నా ఉంటే అది కూడా అవ్వాలి అనేసి ఈ ఏఐ గోల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. సో చాలా టైమ్స్, కొన్ని వేల టైమ్స్ అది నేర్చుకుని బెటర్ అవ్వడానికి ట్రై చేస్తాడనమాట. ఓకే, దీనికి అనాలజీ చూడండి. మనము మల్టిప్లికేషన్ టేబుల్స్ ఉంటాయి కదా, అవి లైక్ ఎన్నోసార్లు నేర్చుకున్నాం మనమైతే. లైక్ ఎక్కడ ఏ అంకుల్ ఇంటికి వెళ్ళినా, ఏ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఆ టేబుల్ చెప్పు, ఈ టేబుల్ చెప్పు అనేసి జడ్జ్ చేసేవాళ్ళు కదా. సో ఇక్కడ చూడండి, లైక్ ప్రాక్టీసింగ్ మల్టిప్లికేషన్ టేబుల్స్ ఆర్ పెయింటింగ్ స్కెచెస్ ఎవ్రీడే. మనము వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు అనేసి ఆ ఎగ్జామ్స్ అనేసి ఎన్నిసార్లు టేబుల్స్ అనేది నేర్చుకుని ఉంటాం. లేకపోతే మన ఇంట్రెస్టింగ్గా లైక్ పెయింటింగ్ కానివ్వండి, స్కెచెస్ కానివ్వండి, ఎలా ప్రాక్టీస్ చేస్తాం అదే విధంగా ఇక్కడ ఏఐ కూడా నేర్చుకుంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత టోకెన్స్ అంటే స్మాల్ పీసెస్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ఇన్ టెక్స్ట్ ఏఐ స్ప్లిట్ సెంటెన్స్ ఇంటూ టైనీ పీసెస్ అంటే టోకెన్స్ అనేసి అనుకోవచ్చు. ద క్యాట్ ఈస్ క్యూట్ అనేసి మనం నేర్చుకుంటాం. కాకపోతే ఏఐ ఎలా నేర్చుకుంటుందంటే ద అంటే ఏంటి, క్యాట్ అంటే ఏంటి, ఈజ్ అంటే ఏంటి, క్యూట్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం, అసలు దీని మీనింగ్ ఏంటి, ఇది ఎక్కడ యూజ్ చేయొచ్చు, అసలు దీంట్లో ఏమైనా గ్రామర్ మిస్టేక్ ఉందా, లేకపోతే గ్రామర్ ఇలానే ఉండాలా, ఈ గ్రామర్ రావడానికి ప్రీవియస్గా మనకి ఏమొచ్చి ఉండాలి, ఇలా ఎవ్రీథింగ్ కూడా లైక్ టోకెన్స్ లాగా స్ప్లిట్ చేసి మరీ నేర్చుకుంటుంది అనమాట. రైట్, ఇంకా పారామీటర్స్ ఏంటి అంటే ఏఐస్ మెమొరీ అనేసి చెప్పుకోవచ్చు. థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఏ హ్యూజ్ బ్రెయిన్ స్టోరింగ్ ప్యాటర్న్స్. అంటే ఇది పెద్ద ప్యాటర్న్స్ అన్నీ కూడా ఒక హ్యూజ్ బ్రెయిన్, మనకున్న బ్రెయిన్ లాగే, కాకపోతే మనం కూడా స్టోర్ చేసుకోగలుగుతాం. అది ఉన్న స్పేస్ని, దాని టైంని, ఎవ్రీథింగ్ని కూడా యూజ్ చేసేసుకొని ఇంకా ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దీస్ ప్యాటర్న్స్ హెల్ప్స్ ఏఐ ప్రిడిక్ట్ ద నెక్స్ట్ వర్డ్, ఇమేజ్, డీటెయిల్ ఆర్ మ్యూజిక్ నోట్ అనమాట. సో ఇదంతా ఇంత కష్టపడి ట్రైన్ అయింది కదా, ఈ ప్యాటర్న్ అంతా కూడా ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే నెక్స్ట్ వర్డ్ ఏంటి, ఇమేజ్ డీటెయిల్స్ ఏంటి, మ్యూజిక్ నోట్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి మీరు హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చినా సరే అనలైజ్ చేసే విధంగా, మీకు అసలు ఏముందన్నా సరే నాకు ఇలా అవుతుంది అంటే నెక్స్ట్ ఏం చేయాలని కూడా దాన్ని అడిగే అంత ప్యాటర్న్ని బిల్డ్ చేసేసుకొని ఇలా ఆన్సర్స్ ఇవ్వడానికి అయితే ఫుల్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత సింపుల్ అనాలజీ ఆఫ్ ఆల్ టైప్స్ అనేసి చూపిస్తున్నాను చూడండి. అంటే లెర్నింగ్ ఈక్వల్స్ టు సీయింగ్ ఎగ్జాంపుల్స్ ప్లస్ ప్రాక్టీసింగ్ ప్లస్ స్టోరింగ్ ప్యాటర్న్స్. ఇది ఏఐ ప్యాటర్న్ అనమాట. ఏఐ ట్రైన్ అవ్వడానికి ప్యాటర్న్. ఈవెన్ దో మనకు కూడా ఇదే వర్తిస్తుంది అనుకోండి. ఎగ్జాంపుల్స్ చూడాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దాని ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్స్, లేకపోతే మన కెరీర్ కోసం అయితే ప్రిపేర్ అవ్వాలి ఇలానే. దాని తర్వాత లైక్ లెర్నింగ్ స్పెల్లింగ్, పెయింటింగ్ ఆర్ మ్యూజిక్, ఏఐ జస్ట్ డస్ ఇట్ మచ్ ఫాస్టర్ అండ్ విత్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో బేసికల్గా మనమైతే ఒకటి నేర్చుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి ఏదైనా సరే మ్యూజిక్ కానివ్వండి, ఒక ఎగ్జామ్స్కి ఆన్సర్స్ అవి ఇవి టాపిక్స్ కానివ్వండి, ఇలా నేర్చుకునేటప్పుడు ఒక సర్టెన్ స్పీడ్ అనేది ఉంటుంది. మనం రాయడానికైనా, లేకపోతే నేర్చుకోవడానికైనా, లేకపోతే ఆన్సర్ ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు చెప్పడానికైనా సరే. కాకపోతే ఇన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఇది ప్రిపేర్ అయ్యి, ప్రాక్టీస్ చేసి, ట్రైన్ అయ్యి, ఆ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూసేసి ఇంకా ఇది ఎలా ఇవ్వగలదు చెప్పండి. ఏకదమ్న అడిగినామా వెంటనే ఆన్సర్ ఇచ్చినామా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఆన్సర్తో పాటు దానికి ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఉంటే అన్ని రకాల ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి మన ముందు పెట్టే అంత లైక్ స్ట్రెంత్ అనేది దానికి ఉంటుంది అన్నమాట. ఓకే, వై దిస్ మ్యాటర్స్ అనేసి మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే అండర్స్టాండింగ్ లెర్నింగ్ హెల్ప్స్ యూ. ఓకే, రైట్ బెటర్ ప్రాంప్ట్స్. దీనికి ముందుగా మనకు లైక్ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోవాలి, ఏఐని యూజ్ చేసుకోవాలంటే మనకు ముందు ప్రాంప్ట్స్ ఇవ్వడం రావాలి. మీరంతా మంచిగా ప్రాంప్ట్స్ అంటే ఏం లేదండి, మీరు నాకు ఇది కావాలి, ఇలా కావాలి అనేసి ఒక మెసేజ్ లాగా పంపిస్తారు మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే. అంటే జనరల్గా చూస్తున్నారు కదా, నిన్న మొన్న లైక్ ట్రెండ్ అయిన ఆ ఫొటోస్ని, జెమినీ ఫొటోస్ని లైక్ ప్రాంప్ట్స్ ఇస్తున్నారు, ప్రాంప్ట్స్ కాపీ పేస్ట్ చేస్తున్నారు. అంటే ఎంత డీటెయిల్గా చూడండి ఆ ప్రాంప్ట్. లైక్ నాకు రెడ్ శారీ కావాలి, నేను ఇలా లైక్
ఇలా ఇలా ఉండాలి అనేసి టైప్ చేసి చూడండి. ఉట్టిగా 1 లైన్లో టైప్ చేసి చూడండి, మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది. అదే మీరు అంత పెద్దగా ప్రాంప్ట్ ఇస్తేనే అంత ఎగ్జాక్ట్గా, అంత అందంగా, అంత రియలిస్టిక్ పిక్చర్స్ అనేది ఇచ్చింది కదా. సరే నేను కూడా లైక్ టైప్ చేసుకోవచ్చు, అంటే మీరు అనుకునే, మనం అందరం అనుకునే విధంలో మనం కూడా టైప్ చేసేసుకోవచ్చు అలా కావాలనేసి. కాదు, మనం లైక్ వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ప్రాంప్ట్ అని కూడా అడగడం, లేకపోతే ప్రాంప్ట్ వాళ్ళే ఇవ్వడం, దాన్ని కాపీ పేస్ట్ చేయడం. అంటే ఆ ప్రాంప్ట్ పెడితే అంత ఎగ్జాక్ట్గా వస్తుంది కదా. సో మనం ప్రాంప్ట్ అనేది గట్టిగా ఇవ్వాలి, అప్పుడే ఏఐ గివ్స్ బెటర్ రిజల్ట్స్. ఓకే, అర్థమైంది కదా. దాని తర్వాత క్రియేట్ స్మార్టర్ ప్రాజెక్ట్స్. ఏఐ ప్రిడిక్ట్స్ వాట్ యూ వాంట్. ఓకే, మంచి స్మార్టర్ ప్రాజెక్ట్స్ని కూడా ఇది బిల్డ్ చేయగలదు. అవాయిడ్ మిస్టేక్, యూ నో వై ఏఐ సమ్టైమ్స్ గోస్ రాంగ్. ఓకే, ఇంకా మీకు ఇంకా ఓపెన్గా చెప్పాలంటే అసలు ఈ కోడ్ కాన్సెప్ట్ ఏంటి, లెర్నింగ్ ఇన్ ఏఐ అంటే దీనికి బేసికల్గా డేటాబేస్ లెర్నింగ్ ఉంటుంది అనేసి మన అందరికి తెలుసు కదా. అంటే ఏఐకి ఇన్ఫర్మేషన్ లైక్ ఇమేజెస్, టెక్స్ట్ కానివ్వండి, ఆడియో, వీడియో కానివ్వండి ఫీడ్ చేస్తారనమాట. అంటే మళ్ళీ క్యాట్, డాగ్ ఇందాక చూసినట్టుగా లైక్ అంత మిలియన్స్ ఆఫ్ ఫొటోస్ ఇచ్చి ఇది క్యాటా, ఇది డాగా డిస్టింగ్విష్ చేయడము నేర్చుకుంటుందన్నమాట. దాని తర్వాత ప్యాటర్న్స్ని నేర్చుకోవడం, అంటే హ్యూమన్ బ్రెయిన్ లాగా, అంటే ఏఐ ఎగ్జాక్ట్గా థింక్ చేయదు లైక్, కానీ ప్యాటర్న్స్ డిటెక్ట్ చేసి డెసిషన్ తీసుకుంటుందన్నమాట. ఓకే, ఫీడ్బ్యాక్స్ అండ్ ఎర్రర్స్ ఏంటో తెలుసా దీనికి. రాంగ్ ఆన్సర్స్ వచ్చినప్పుడు ఏఐ తప్పు కరెక్ట్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. లైక్ స్టూడెంట్స్కి మిస్టేక్ కరెక్ట్ చేసుకుంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం లాంటిది. ఓకే, ఇంకా మీకు దీంట్లో డీటెయిల్గా చెప్పాలి అంటే లైక్ దీనికి కొన్ని లెర్నింగ్ మెథడ్స్ ఉన్నాయండి. అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేసి. అంటే ఇవి అంతా లైక్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేలానే ఉంటుంది. అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే టీచర్ ఉంది, కరెక్ట్ ఆన్సర్స్ ఆల్రెడీ ఇవ్వడం అనమాట. అంటే టీచర్ ఉండి కరెక్ట్ ఆన్సర్స్ ఆల్రెడీ ఇవ్వడం అనమాట. ఫొటోస్కి లైక్ డాగ్ అని లేబుల్ ఇవ్వడం, ఏఐ ట్రైన్ అయ్యి డాగ్ డిటెక్షన్ నేర్చుకుంటుంది. అలా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే టీచర్ లేకుండా ఏఐ డేటాని క్లస్టర్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. ఇందాక చెప్పింది నేను రివైజ్ చేస్తున్నాను. ఓకే, లైక్ షాపింగ్ డేటాలో పీపుల్ హూ బై, అంటే కుర్కురే ఎవరెవరు కొనుక్కుంటారు, దాంతోపాటు కోక్ ఎవరు కొనుక్కుంటారు అని ఫైండ్ చేయడం అనమాట. అండ్ దాని తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ ప్లస్ రివార్డ్ సిస్టమ్ అనమాట. అంటే ఒక గేమ్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్ గేమ్ ఆడటం, అంటే కరెక్ట్ మూవ్కి రివార్డ్, రాంగ్ మూవ్కి పెనాల్టీ ఇవ్వడం అనమాట. ఇలా ఏ అనేది ట్రైన్ అవుతుంది. ఓకే, సో ఇదండి, మనమైతే నెక్స్ట్ టాపిక్ అయితే చూసేద్దాం వెంటనే.